హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్స్ తెలుగు. రెండు కూర్చోండి అన్న. ఈ రోజు టాపిక్ మన ప్రీవియస్ టాపిక్ కి పార్ట్ 2 కింద చేస్తాం. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఓకే, ప్రీవియస్ టాపిక్ అంటే ఏంటి వస్తుందా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మనకి డబ్బేసిన మూవీస్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ టైప్ అన్న హీరోస్ గురించి మాట్లాడాం. సో బ్యాక్ టు ఇప్పుడు మనం సీనియర్ హీరోస్ గురించి మాట్లాడదాం. సీనియర్ హీరోస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చి చిరంజీవి గారు. సో చిరంజీవి గారు మనకి డబ్బేసిన మూవీ ఏంటంటే నా పాదఘట్టం. అది బాగా దెబ్బేసిన మూవీ, కానీ నాకు దానికన్నా బాగా దెబ్బేసిన మూవీ ఆబ్వియస్లీ మూవీ దెబ్బేసిందంటే దానికి బ్రాండ్ అంబేసిడర్ రమేష్. అతని పేరు లేకన్నా కంప్లీట్ అవ్వట్లేదు. నన్ను దింగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దింగుతారు, అందరు నన్నే దింగండి. నన్ను దింగుతారు ఎందుకురా బాబు? ట్రోలింగ్ అని, బ్యాడ్ కామెంట్ అని నన్ను దింగి చంపేస్తున్నారు అనుకో. ఎందుకు నన్ను దింగుతారు? ఎందుకు శక్తి కాలేదు ఈసారి. శక్తి అని చంపుతున్నారు ఊరికే. అలా కాదు, మెహర్ రమేష్ అంటే ఫ్లాప్, ఫ్లాప్ అంటే మెహర్ రమేష్. అలా అయిపోయింది డెఫినేషన్. రమేష్ ఫ్యాన్స్ ఊరుకోట్రా. నాకైతే మాత్రం పాదఘట్టం కాదు, సినిమా పేరు చెప్పు. అది గుర్తు రావట్లేదు, పాదఘట్టమే గుర్తుంది. ఆచార్య సినిమా పేరు. నాకు నిజంగా సినిమా పేరు గుర్తు రావట్లేదు, పాదఘట్టమే గుర్తొస్తుంది. కొన్ని పేరు పట్టుకోవాలంటే పాదఘట్టం లైక్ నక్సల్ అంటాడు ఒకసారి, ఆయన చెప్పిన కాపాడుతాను అంటాడు, ఒక ఊరు అంటాడు, పాదఘట్టం అంటాడు, ఏదన్నా పాదఘట్టం అంటాడు అందులోని. ధర్మస్థలి ధర్మస్థలి పాదఘట్టం 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 ధర్మస్థలి 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 పాదఘట్టం 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 పాదఘట్టంలో పాదఘట్టం పాదఘట్టం పాదఘట్టాన్ని ఈ పాదఘట్టాన్ని ఎక్కడ తీసుకెళ్ళు పాదఘట్టం. ఇంకోటి ఆ సినిమాలో ఒక షాట్ ఉంటది, అంటే ఆశ్రమంలో పాపని చెప్పడానికి వస్తారు. అక్కడ ఫైట్ సీన్ అంటే బాస్ ఫైట్ సీన్ ఎలా ఉండాలి? బీజిఎం తో అదిరిపోవాలి. సీరియస్ గా ఫైట్ అవుతుంటే వెనకథ అమ్మాయి శ్లోకా చదువుతుంటారు. ఏదిరా బీజిఎం? అదే బీజిఎం. ఏంటి శ్లోకాలు ఏంటి, ఫైట్ ఏంటి, నాకేం అర్థం లేదు భయ్యా. నేను అప్పుడు స్టార్టింగ్ లో ప్రేదలు రిలీజ్ అని చెప్పా, సీత దాని పిల్ల, ఇటు పక్క నుంచి రామ్ చరణ్ చిరంజీవి, ఆ ట్రైన్ చూసి ఎందుకంటే మన కొత్త శివ కంటిన్యూగా బ్లాక్ బస్టర్ కొట్టాడు కదా, బ్యాక్ టు బ్యాక్. సో కొత్త శివ మీద ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ రామ్ చరణ్ క్యామియో కూడా కాదు, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ లెంత్ రోల్ లాగా అన్నట్టు గాసిప్స్ వచ్చాయి కదా. సో రూమర్స్ అయితే మాత్రం ఇలా బాబోయ్ హైప్ చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మహేష్ దర్శనం అనుకండి, వాయిస్ ఆఫ్ మహేష్ స్టార్టింగ్ మీరు గొప్ప ఏం గొప్ప అరే జల్సా బాద్షా రెండు హిట్, మహేష్ వాయిస్ ఆఫ్. ఆ సెంటిమెంట్ ఇక్కడ ఉంది, నిజంగానే ఉంది. అంటే పెద్ద బొక్క సినిమాకి విఎఫ్ఎక్స్ బొక్క కాదు, బొక్క చెప్పడం రాలేదు కదా. డిఏజింగ్ అది డిఏజింగ్ అసలు కాటన్ బొమ్మలా అది. డిఏజింగ్ కి ఇంకా అమ్మ మూడు అనాలి కానీ. అంటే నీకు సత్య కొంచెం క్యారెక్టర్ పరంగా ఏజ్ పరంగా చిన్నాడు, సత్యకి అన్న ఎవరు చిరంజీవి తమ్ముడు అన్న అంటే పెద్ద కదా, అదే ఒప్పుకోలేకపోయాము. ఆ డిఏజింగ్ ఇంకా వర్స్ట్, చాలా వర్స్ట్. అక్కడి నుంచి ట్రోలింగ్ మొదలైన డిఏజింగ్ గురించి. అదైతే మాత్రం దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నా అంత మంచిది. ఓకే ఓకే వెళ్ళిపోతాం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే బెస్ట్. నెక్స్ట్ మన బాలేబాబు లేకుండా మనకి ఎలా ఉంటుంది అది. బాలేబాబు అయితే నాకు అంటే నేను చిన్నప్పుడు బాగా ఎక్కువ విన్నా, నేను అంత ఫీల్ అవ్వలేదు. కానీ జై బాలయ్య పరంబేర్ చక్ర నేను స్కూలింగ్ ఏజ్ లోని నిజంగా ఇది బై వాట్సాప్ మధ్యాహ్నం సినిమా ఆఫీసర్ అంటే అంత వరస్ట్ గా ఉంది అది. నిజంగా నేను బై వాట్సాప్ చెప్తాను, చాలా మంది చెప్పారు మధ్యాహ్నం షోస్ అని అయిపోయాయంట. ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టవరా వరస్ట్ అంట నేను విన్నదైతే మాత్రం. అది
ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సినిమా కోసం. అందులోని బాలేబాబు ముసలోడు అయిపోయి కత్తెట్టుకొని దిగిపోతుంది ఫ్లైట్ నుంచి, అదేనా? అది ఫిజిక్స్. ఇంకో మూవీ కూడా ఉంది, వరస్ట్ కనిపిస్తుంది కొంచెం, శ్రీమన్నారాయణ. ఆయన నాకు కొంతవరకు అదే మన డైలాగ్ ఉంటుంది కదా, ఫైర్ ఫైర్ ద ఫైర్, ఆ మూవీ డైలాగ్ గుర్తొచ్చింది కూడా సేమ్. ఇక్కడ మన శ్రీమన్నారాయణ కూడా కాస్ట్యూమ్స్ సెకండ్ హాఫ్ లో మారుతూ అంటే ఆ విలన్స్ చంపడానికి గడపలు వేసుకుని వస్తూ ఉంటాడు. ఒకసారి దేవుడు అవుతాడు, అంటే గర్భగుడిలో దేవుడు పిల్లలు కూర్చుండిపోతాడు బాలకృష్ణ. ఎవరిచ్చాడు పర్మిషన్? సరే ఇది మరీ అంత పూజ చేసిన దేవుడికి చూడరా, అదే దేవుడినే తీసేసి బాలకృష్ణ దేవుడిలా కూర్చుండిపోతాడు. బయట ఏమో పోలీసులు షూట్ అయ్యాయి కదా బాలయ్యకి, అంటే అనుకో మరి అంతలా అంటే మరి ఆడియన్స్ ఒప్పుకోరు కదా. అందుకే ఒక్కొక్క సినిమా పోయింది. ఇవి చాలా డేంజర్ టాపిక్స్, కొంచెం తప్పు మాట్లాడుకుంటే మంచిది. మంచిది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది వద్దు బాబాయ్, నాకు అట్లా చిన్నపిల్లలు అన్నా వద్దన్నా. నెక్స్ట్ నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు నేను చెప్తుంది జెన్యూన్ గా నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు చెప్తున్న హీరో వెంకటేష్, హీరో వెంకటేష్. అప్పటి వరకు అతని మూవీస్ అన్ని నేను ఫాలో అవుతాను. ఫ్యాన్ కాదు, యాజ్ ఎ ఫ్యాన్ కాదు. వెంకీ మామ అన్ని ఫ్యామిలీ మూవీస్ కదా. నేను అందుకే అంటున్నాను కదా, ఫ్యామిలీ మూవీస్ తీస్తాడు మనోడు, మంచి మూవీస్ ఉంటాయి, నవ్వుకోవచ్చు, హ్యాపీగా వైప్ అవ్వచ్చు అని వెళ్ళాను బ్రో ఒక మూవీకి. సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఆయనే తగిలాడు నాకు, మెహర్ రమేష్. తెలుసు, అయ్యగారు లేకుండా ఫ్లాప్ అనేది ఉంటది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇచ్చిన అలా ఉన్నాయి రాడ్లు. షాడో ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్. షాడో కూడా చాలా హైప్ ఉంటుంది సార్. షాడో హైపో గీపో పక్కన పెట్టు, నాకు ఆ ఏజ్ లో హైప్ గురించి కూడా తెలియదు. 10th అయ్యింది, నేను కోచింగ్ లో ఉన్నాను, పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ లో ఉన్నాను. కోచింగ్ కూడా ఎగరదింగాను. ఎగరేసి ఫస్ట్ డే ఫస్ట్ షో షాడో బ్లాక్ లో కొన్నాను టికెట్. బ్లాక్ లో కొన్నాను టికెట్, వెళ్ళాను. ఫస్ట్ టికెట్ బ్లాక్ లో కొని వెళ్ళాను. అదేం రాడరా నాయనా, దీ దెబ్బ షాడో. మళ్ళీ అంతాక్షరి ప్యారడీ చేశారు కదా ఫస్ట్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లో కూర్చోలేవు. అంటే నేను చూడలేదు సార్. వెంకటేష్ లుక్ మరి వస్ట్ లుక్ అది. హీరోస్ కొని వెంకటేష్ నడక కొంచెం వెరైటీ ఉంటుంది సినిమా. పాయింట్ ఇప్పుడు శక్తి వర్కౌట్ అవ్వలేదు, అదే ఆ హెయిర్ అదే మళ్ళీ ఎందుకు పెట్టాడు? మీరు చూడాలి. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. జనాల మీద నిజంగా ఇది జనాల మీద రివెంజ్ సినిమా. అది ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ అంతా దానికి అమ్మ మొగుడు రాడు. అది నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. గబ్బర్ సింగ్ సీన్ తెచ్చి ఇందులో పెడతాడు. హీరోకి మైండ్ దొబ్బింది అంటాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. హీరో ఏమో విలన్స్ ని ఈజీగా బ్రెడ్ మీద బటర్ రాసినట్టు చంపేసుకుంటాడు. ఫైనల్ ఫైట్ సీన్ ఒకటి ఉంటది, హీరో కనిపించడు. సినిమా టైటిల్ ఏంటి? షాడోలో ఫైట్. ఓ షిట్. ఎవరు ఏం చేస్తున్నాడో తెలీదు. అందుకే థియేటర్ కూడా షాడోలు అయిపోయి, థియేటర్ కూడా అవ్వలేదు. అది చూడలేదు. అందుకే మాటలతో మూమెంట్స్ ఉంటాయి. హీరోయిన్ తాప్సీ ఆ లైఫ్ లో హిట్ సినిమాలు ఎంత బాగా ముద్రలిపోతాయి ఎవరికైనా సరే. అమ్మ చాలా బాగుంది సినిమా, అలా ఉండిపోయింది ఆ సినిమా. నాకు నీకు ఉండిపోయిందా? అందరికీ ఉంటది కదా ఏదో ఒక మెమరీ, మర్చిపోతే బాగుంది. నాకు ఆ సినిమా మర్చిపోతే బాగుంది. అంత వర్స్ట్ మూవీ అది, నాకు లైఫ్ లో వర్స్ట్. అది ఎలా తీసాడో అర్థం అవ్వలేదు నాకు. బ్లాక్ టికెట్ కొనుక్కొని అయిపోయాడు. బ్లాక్ టికెట్ కొని ఎరి పుష్పం అయ్యాను అనిపిస్తుంది నాకు. కానీ ఆ సినిమా ఉందా, మరుసటి రోజు కూడా బంక్ కొట్టాం మేము. కోచింగ్ బంక్ వెళ్ళలేదు, అక్కడ వేరే థియేటర్ ఉంది లేదా, మళ్ళీ ఎవడు చేస్తాడు ఆ సాహసం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడి సెకండ్ డే లేదు సినిమా.
మరి బాలయ్య అంత చెప్పింది నేను ఎక్స్పీరియన్స్ కాదు, నాకు ఎవరో చెప్పింది నేను చెప్పాను కానీ నాకు తెలియదు స్కూలింగ్ ఏజ్ లో కదా. సరే నాకైతే మాత్రం అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఫస్ట్ డే మూవీ వేసాడు, సెకండ్ డే మూవీ లేదు. ఏమైందిరా అనుకున్నారు మా వాళ్ళు సినిమా చూసి మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళిపోయాను, క్లాస్కి వెళ్ళిపోతే మా వాళ్ళు అడుగుతున్నారు ఏమైందిరా, అదే ఎలా ఉందిరా అంటే వచ్చేది మీకు ఏమైందిరా ఈ ఒక్క పూటకి నన్ను ప్రశాంతంగా వదిలేదు. అడిగితే సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళామని చెప్పండి. అదే ఒక్కన్నాను, అదే నన్ను గెలపొద్దు, నాకు ఎక్కట్లేదు, కొంచెం యాక్మెంట్స్కి పడుకుంటానని. అంత వరస్ట్ మూవీ అనిపించింది నాకు. షాడో వెంకటేష్ మూవీలో అది వన్ ఆఫ్ ది వరస్ట్. నెక్స్ట్ కింగ్ పిన్ గురించి మాట్లాడితే నేను వరస్ట్ చెప్పు. నా వరస్ట్ అయితే మాత్రం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా క్లాసిక్ కి దాన్ని చెడగొట్టిన మూవీ మహమ్మద్ 2. కరెక్ట్, అది ఎంత ప్లేస్ క్లాసిక్ లో ఇదంత 2 గురించి మనం మాట్లాడాలంటే 1 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల 2 ఇంకా బాగుంటది అనుకోండి చెప్పడైనా సరే. ఎందుకంటే 1 అంత చాలా బాగుంటుంది. క్లాసిక్ అది ఇప్పటికీ నా క్లాస్ మూవీ, కామెడీ గానీ సాంగ్స్ గానీ పోనీ ఆ జోనర్ లో కాకుండా కొంచెం జోనర్ మార్చాడు. ఓకే, చాలా మంచి మూమెంట్లు ఉంటాయి. చాలా వాళ్ళిద్దరికి సెట్ కూడా అవ్వలేదు. అది ఒక నీకు మైనస్, బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే హీరోకి అసలు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు. కొంచెం సీన్స్ కూడా ఫ్యామిలీ మూవీ అనుకున్నాం కానీ దాంట్లో కొంచెం బోల్డ్ సీన్స్ లాగా ఉంటాయి, కొంచెం డబుల్ బింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో అది కొంచెం నాకు వరస్టే. ఆటోల మీద అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. క్లాసికల్ మీద క్లాసికల్ చేయకూడదు. అలాగా దీనికన్నా వరస్ట్ ఇంకోటి ఉంది, బాయ్ బాయ్ నాకు తెలుసు. చీకటి పడితే మాకు తెలుసు, వీడు మాసు వీడు క్లాసు అంటే ఇంకేం లేదు. సినిమా తెలియదు నాకు. రెస్ట్ ఆఫ్ ది ఆల్ థింగ్స్ హిస్టరీ. హిస్టరీ బికాస్ నేను చూడలేదు. అదే ఇది బాయ్ సినిమా ఎలా ఉంటదంటే, జాన్ విక్ మూవీ ఉందా అలాగే, అంటే ఫాస్ట్ చెప్పడు కానీ హైప్ ఉంటది. బాయ్ వస్తుంది, ఇది అయిపోద్ది. పక్కన బాయ్ పక్కన రిచా గంగోపాధ్యాయ హీరోయిన్, రిచా గంగోపాధ్యాయ మిరపకాయ సినిమాలో హీరోయిన్. అది నాకైతే బాయ్ మూవీ వస్తుంది. సో ఓకే, మన సీనియర్ హీరోస్ అయితే ఈలే, కానీ అటు కాదు ఇటు కాదు ఒక హీరో మిగిలిపోయాడు నా మైండ్ లో అయితే. సీనియర్ హీరోస్ కానీ ఇతను ఆ సీనియర్ హీరోస్ తో పాటు ఇప్పుడు వస్తున్న జూనియర్ హీరోస్ కూడా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఈ ఏ సెక్షన్ లో మాట్లాడాలి అర్థం కావట్లేదు. గురించి రవితేజ గారు మాస్ మహారాజ్ గురించి మాట్లాడితే, సో అతను వరస్ట్ మూవీస్ కోసం నువ్వు చెప్పరా ఫస్ట్. అదే నాకు రవితేజ ఎలా ఉన్నా చూస్తాను, కానీ అలాంటిది ఎందుకు తీసాడా అనిపించింది. 2 మూవీస్ ఉన్నాయి. నువ్వు చెప్పిందా నేను చెప్తాను ఇద్దరు పర్సనల్స్. సరే, నాకు ఫస్ట్ మూవీ ఎందుకు తీసాడు అనిపించింది అమర్ అక్బర్ అంటే. నేను చెప్తాం అనుకుని అయితే ఇంకోటి కూడా ఉంది, ఎందుకంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటనుకున్నావు. మా మార్నింగ్ షో కుదరలేదు, సీరియస్ గా సెన్షన్ థియేటర్ తీస్తాం. ఆడే నేను ఏమవుతుందా అక్కడ ఏం జరుగుతుంది అర్థం కాక అప్పుడు గూగుల్ పే కొత్తగా వచ్చింది. దానికి దాని మీద కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే శ్రీనివాస్ సో జానరా మార్చాడు, కొంచెం మారాడు అనుకుని అమర్ అక్బర్ అంటోని అనగానే విపరీతమైన మధ్య చాలా సినిమాకి వచ్చి సో ఇద్దరు వెళ్ళాము. సినిమాలకి వెళ్ళి పడుకునే అలవాటు మాకు లేదు, కానీ ఆ సినిమా చూడలేకపోతున్నాం, పడుకోలేకపోతున్నాం. అందులో లాంగ్వేజ్ ముస్లిం క్యారెక్టర్ అది ఇంకా వరస్ట్. మాది మీకు చాలా బాగుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించారు. అంటే ఏంటి ఇంకా అమ్ముకుంటుంటే ముస్లింలు మాట్లాడతారు అన్నట్టు వెళ్ళిపోతే ఏంటి అంటే క్యారెక్టర్ చేస్తున్నాడు ముస్లిం, మన స్లాంగ్ ప్రతి దగ్గర రాదు కదా. అది ఇంకో మూవీ కూడా ఉంది, అది నేను లైవ్ ఎక్స్పీరియన్స్. నేను హరిశంకర్ అనుకోని నేను ప్రీమియర్కి వెళ్ళిపోయాను. ముందు రోజు ఈవినింగ్ షో ఉంటే సీరియస్ గా వెళ్ళిపోయాను నేను. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఏం చేయాలో అర్థం కాలే. అది అంట రైడ్ సినిమా మిస్టర్ బచ్చన్ గురించి ఎలా ఉంటదంటే ఆ పాకెట్ లెన్స్ బ్యాక్ సెట్ కట్టడం, ఎక్కడో పట్టుకోవడం టూ వర్స్ట్ అంట. చూడలేదు చెప్తున్నాను నేను ప్రీమియర్ వెళ్ళిపోయాను. రేపు రిలీజ్ అన్నాను, ముందు రోజు షో ఉందనగానే ఏదో బాగుంటుంది, హరిశంకర్ కదా డైరెక్టర్ రవితేజే కదా అని చెప్పి నేను వెళ్ళిపోయిన సీరియస్ గా ముందు రోజు షోకి చెప్పిన తర్వాత చూసుకో ఏటో జరుగుతుంది, వెళ్ళలేను వదలలేను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?
దీంతో కంక్లూడ్ చేద్దాం. లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి. ఇవి మన సీనియర్ హీరోస్ కి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్స్ ఫస్ట్ మూవీస్. సో ఈ ఒకటి చేయకుండా బాగుంది అనుకునేవి ఇవి. సో పార్ట్ 1 వీడియో చేసాం ఆల్రెడీ. ఒకసారి మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ని కొనసాగించి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. సో డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ డూ సబ్స్క్రైబ్.